హాయ్, వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఒక గుడ్ న్యూస్ తో మీ ముందుకు వచ్చాను నేను. సో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న గ్రూప్ డి నోటిఫికేషన్ గురించి ఒక అఫీషియల్ మనకి అప్డేట్ అయితే వచ్చింది. సో పోస్టులు ఎన్నో కూడా మనకి దాదాపు 99.9% కన్ఫర్మ్ అయిపోయినట్టే. 32,438 పోస్టులకి ఈ 2024 గ్రూప్ డి నోటిఫికేషన్ రానుంది. దేంట్లో ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు అనేది కూడా ఇక్కడ క్లియర్ గా మనకి మెన్షన్ చేయడం జరిగింది. పాయింట్స్ మెన్ బి నుంచి అత్యధికంగా 5,058 పోస్టులు పాయింట్స్ మెన్ బి నుంచే ఉన్నాయి. ఆ తర్వాత మనకి పాయింట్స్ మెన్ బి అంటున్నాను, ట్రాక్ మెయింటైనర్ నుంచి 13,187 పోస్టులు ఉన్నాయి. ఆ తర్వాత పాయింట్స్ మెన్ నుంచి 5,058 పోస్టులు ఉన్నాయి. అత్యధికంగా ఈ రెండు కేటగిరీల్లో ఉన్నాయి. ఆ తర్వాత అసిస్టెంట్ ట్రాక్ మెషిన్ నుంచి 799, అసిస్టెంట్ బ్రిడ్జ్ నుంచి 301 అండ్ అసిస్టెంట్ పీవే నుంచి 257, అసిస్టెంట్ సిఎన్డబ్ల్యూ నుంచి 2,587, అసిస్టెంట్ టిఆర్డి నుంచి 1,381, అసిస్టెంట్ సిగ్నల్ అండ్ టెలికాం నుంచి 2,012, అసిస్టెంట్ లోకో షెడ్ డీజిల్ నుంచి 420, అసిస్టెంట్ లోకో షెడ్ ఎలక్ట్రికల్ నుంచి 950, అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్ నుంచి 744, అసిస్టెంట్ టిఎల్ అండ్ ఏసీ నుంచి 1,041, అదేవిధంగా అసిస్టెంట్ టిఎల్ అండ్ ఏసీ వర్క్ షాప్ నుంచి 624. ఆ తర్వాత మనకి లాస్ట్ అసిస్టెంట్ వర్క్ షాప్ మెకానికల్ నుంచి 3,077 పోస్టులు. మొత్తం మీద ఆల్ ఇండియా వైజ్ గా అన్ని జోన్స్ కలుపుకొని 32,438 పోస్టులకి నోటిఫికేషన్ రాను. సో మనకి గతంలో ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ చైర్మన్ మనకి 85,000 పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ రాబోతుందని క్లియర్ గా చెప్పడం జరిగింది. నేను ఆల్రెడీ చెప్పాను, అయితే 80,000 రావచ్చు, లేకపోతే 20 నుంచి 30,000 పోస్టులకైనా నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందని. మనకి అనుకున్నట్లుగానే 85,000 పైగా పోస్టులు రాలేదు. ఆ పోస్టులని నాకు తెలిసి 2025 నోటిఫికేషన్ లో మిగతా కేటాయించడం జరుగుతుంది. సో ఈ 2024 మాత్రం మనకి 32,438 పోస్టులని కేటాయించడం జరిగిందని ఈ నోటీస్ ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందంటే, యాక్చువల్ గా ఆర్ఆర్బి క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ డిసెంబర్ లో రావాలి. కానీ ఈ నోటిఫికేషన్ డిసెంబర్ లో రాదు. జనవరి 3వ తారీఖు తర్వాత ఎప్పుడైనా మనకి వెబ్సైట్లలో ప్రత్యక్షం అవ్వచ్చు. కాకపోతే డిసెంబర్ లాస్ట్ వీక్ లో మనకి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ లో కనబడుతుంది. ఇక్కడ మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. ఇక్కడ మనకి 5 స్టార్లు ఉన్నాయి. దాని కింద మీరు చదవండి. విత్ రిఫరెన్స్ టు ద రైల్వే బోర్డ్స్ లెటర్ డేటెడ్ 17/12/2024 రిఫర్డ్ అబౌవ్ రిగార్డింగ్ ప్లేస్మెంట్ ఆన్లైన్ ఇండెంట్. ఆన్లైన్ లో పొందుపరచడం జరుగుతుంది. ఎప్పటి నుంచి 11 మంత్ పోస్టులు ఇక్కడ ఇచ్చారు చూడండి. కన్స్ట్రక్షన్ ఆర్ఈ, ఇండెంటింగ్ యూనియన్స్, అదేవిధంగా సిపిఓస్, ఆర్ఆర్బీస్, నోడల్ ఆర్ఆర్బీ. లాస్ట్ మనకి నోడల్ ఆర్ఆర్బీ వచ్చేసి జనవరి 3వ తారీఖు 2025 నుంచి ఆన్వర్డ్స్ అని ఉంది. అంటే ఒక్కొక్క జోన్ లో మనకి అప్పటి నుంచి మనకి రావడం జరుగుతుంది. అన్ని ఆర్ఆర్బీ బోర్డులకి మనకి 31వ తారీఖే, డిసెంబర్ 31వ తారీఖు వెళ్ళడం జరుగుతుంది. ఆ తర్వాత నోడల్ ఆర్ఆర్బీస్ కి 1వ తారీఖు, అదేవిధంగా 1వ నెల 3వ తారీఖు అంటే జనవరి 3వ తారీఖు 2025 నుంచి మనకి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తారని చెప్పేసి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇదంతా మనకి రైల్వేకి సంబంధించిన వెబ్సైట్లలో ఉన్న నోటీసుల ప్రకారమే మనం చెప్పడం జరుగుతుంది. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, క్వాలిఫికేషన్ 10th ఆర్ ఐటీఐ ఏదైనా ఉండొచ్చు. ఒకవేళ ఐటీఐ అయితే మాత్రము 10th వాళ్ళకి పోస్టులు ఏమైతే ఉంటాయో అవి మనకి పూర్తి నోటిఫికేషన్ వచ్చినాకే తెలుస్తుంది. అదేవిధంగా ఒకవేళ 10th క్లాస్ మాత్రమే క్వాలిఫికేషన్ ఉంటే అన్ని పోస్టులకి 10th క్లాస్ వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటారు. కాకపోతే 10th ఉంటుందా, ఐటీఐ ఉంటుందా అనేది నోటిఫికేషన్ వచ్చినాకే తెలుస్తుంది. అండ్ ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు, ఆల్రెడీ ప్రిపరేషన్ లో ఉన్న వాళ్ళు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. సబ్జెక్ట్ ని మనకి ఇది యాన్యువల్ క్యాలెండర్. వాళ్ళు అనుకున్నట్టుగానే ఏదైతే 2024 జనవరిలో ఒక మీడియా ముందుకు వచ్చి మంత్రి గారు మేము ఒక క్యాలెండర్ ఇస్తున్నాము, ఆ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు ఇస్తామని అయితే చెప్పారు. సేమ్ అనుకున్నట్టు మాట ప్రకారం ఫస్ట్ టైం రైల్వే అనేది ఇంత తొందరగా నోటిఫికేషన్స్ ఇవ్వడం అనేది నాకు ఊహనంత వరకు ఇదే మొదటిసారి. అనుకున్న టైంకి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడము, అనుకున్న టైంకి నోటిఫికేషన్స్ పెట్టడం. అదే విధంగా వాళ్ళు అంతకుముందే చెప్పారు ప్రతి సంవత్సరం క్యాలెండర్ ఇస్తామని కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. అదే విధంగా ఈ మధ్యన డిసెంబర్ లో 2025కి సంబంధించిన నోటిఫికేషన్ క్యాలెండర్ కూడా ఒకటి డ్రాఫ్ట్ సిఈఎన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అంటే మళ్ళీ మనకి ఫిబ్రవరి నుంచి మళ్ళీ ఏఎల్పి, అదే విధంగా జేఈ, టెక్నీషియన్, ఎన్టీపీసీ, మళ్ళీ గ్రూప్ డి కి సంబంధించిన నోటిఫికేషన్ 2025లో కూడా వస్తాయి. కాబట్టి చదివేదేదో పర్ఫెక్ట్ గా చదవండి, చాలా డెప్త్ కి వెళ్ళి చదవండి. ఎస్ఎస్సికి, అదే విధంగా బ్యాంకింగ్స్ కి ఏ విధంగా అయితే మీరు ప్రిపేర్ అవుతున్నారో మీ లిస్ట్ లో ఈ ఆర్ఆర్బి కూడా ఒకటి పెట్టుకొని మీరు ఆ సిలబస్ ని 100% కి కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి. ఏదో పైన మాత్రం చదవద్దు. ఒకవేళ ఈసారి పోయినా నెక్స్ట్ టైం మాత్రం నాకు ఈ జాబ్ నా చేతిలో ఉండాలి అనుకోండి, అంతే. ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుండి ఆర్ఆర్బీలో ప్రతి ఒక్క ఎగ్జామినేషన్ కోసం, అది ఏదైనా కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, గ్రూప్ డి కావచ్చు, లేకపోతే ఏఎల్పీ కావచ్చు, టెక్నీషియన్ కావచ్చు, జేఈ కావచ్చు, ఆర్పీఎఫ్, ప్రతి దానికి ఉపయోగపడే విధంగా బుక్స్ అనేది రెడీ చేయడం జరిగింది. మనకి మెయిన్గా మ్యాథమెటిక్స్, రీజనింగ్ అనేది కామన్ సిలబస్ ఉంటాయి. అదేవిధంగా జనరల్ అవేర్నెస్ కూడా కామన్ సిలబస్, సైన్స్ కూడా కామన్ సిలబస్. అదేవిధంగా ఏఎల్పీకి సైన్స్ అండ్ ఇంజనీరింగ్, అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 1కి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కూడా సపరేట్గా మనకి ఉంటాయి. సో ఇవన్నిటికీ ఆర్ఆర్బీకి ఉపయోగపడే బుక్స్ అనేది మనం అన్నిటికీ ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుంచి ప్రతి ఒక్క టోటల్
గైడెన్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో ఫస్ట్ మొదటి విషయానికి వచ్చినట్లయితే అర్థమెటిక్ మ్యాథమెటిక్స్ బుక్ అనేది ఉంటుంది. దీంట్లో ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది, అదేవిధంగా అర్థమెటిక్ ఉంటుంది. తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం 2 మీడియంస్లో అవైలబుల్లో ఉంటుంది. చాప్టర్ వైజ్గా మోడల్స్ ఉంటాయి, దీంట్లో చాప్టర్ వైజ్గా షార్ట్ కట్ ఫార్ములాస్ ఉంటాయి, చాప్టర్ వైజ్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వాటి యొక్క సొల్యూషన్స్ ఉంటాయి. మొత్తం లాస్ట్ 10 years క్వశ్చన్స్ 2012 నుంచి 2022 వరకు. కాస్ట్ వచ్చేసి 545 ఉంటుంది. ఇప్పుడు డెలివరీ చార్జెస్ ఏమి ఉండవు. మీరు ఎన్ని బుక్స్ తీసుకున్నా, 1 తీసుకున్నా, 2 తీసుకున్నా, 4 తీసుకున్నా, 5 తీసుకున్నా కానీ డెలివరీ చార్జెస్ ఏమి ఉండవు, ఫ్రీగానే ఉంటాయి. సింగిల్ బుక్లో అయితే ఈ కాస్ట్ ఉంటాయి, కాంబో ఆఫర్స్ ఉంటాయి, అది లాస్ట్లో చూస్తారు మీరు. నెక్స్ట్ రీజనింగ్. ఈ రీజనింగ్ బుక్ కూడా అన్నిటికీ పనికొస్తుంది. చాప్టర్ వైజ్గా మోడల్స్ ఉంటాయి, చాప్టర్ వైజ్గా ప్రీవియస్ క్వశ్చన్స్, సమాధానాలు, వివరణ కూడా ఉంటాయి. అదేవిధంగా నాన్ వర్బల్ రీజనింగ్ అని ఒకటి ఉంటుంది మనకి. అన్ని బొమ్మలకి, ఫిగర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. దాని యొక్క వీడియో సొల్యూషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కొత్త స్టూడెంట్స్కి నాన్ వర్బల్ అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. పాత స్టూడెంట్స్కి నాన్ వర్బల్ ఈజీగా చేయగలుగుతారు, కానీ అప్పుడప్పుడే ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళకి నాన్ వర్బల్ అనేది చాలా టఫ్గా అనిపిస్తుంది. కాబట్టి దానికి వీడియో సొల్యూషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఆ క్వశ్చన్కి సంబంధించిన ఒక QR కోడ్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేసినట్లయితే మీ మొబైల్లోనే వీడియో ప్లే అవుతుంది. సో ఈ బుక్ యొక్క కాస్ట్ వచ్చేసి 510 రూపీస్ ఉంటుంది. నెక్స్ట్ జనరల్ సైన్స్. జనరల్ సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి రైల్వే ఎగ్జామ్స్కి. సో మనం ఏం చేసామంటే దీంట్లో 2012 నుంచి 2022 వరకు లాస్ట్ 10 years క్వశ్చన్స్ అన్నిటినీ రెడీ చేసి, అదేవిధంగా NCERT బుక్లో నుంచి కూడా బిట్స్ తీసుకొని మొత్తం ఒక బుక్ తయారు చేయడం జరిగింది. దీంట్లో ఏముంటాయంటే చాప్టర్ వైజ్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్లస్ సొల్యూషన్స్, సమాధానాలు ఉంటాయి. సమాధానాలు అంటే ఎట్లా, ఓన్లీ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఉంటాయి. మిగతా 10 years క్వశ్చన్స్కి విత్ ఆన్సర్ ఉంటుంది. అంటే సపోజ్కి క్వశ్చన్ ఉంటాయి చాప్టర్ వైజ్గా, ఒక 100 క్వశ్చన్ ఉన్నాయి అనుకోండి, ఆ 100 క్వశ్చన్లకి ఏనా, బీనా, సీనా అని చెప్పేసి తర్వాత ఆ చాప్టర్ వెనక్కి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చాప్టర్ వైజ్గా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్, వాటి యొక్క సమాధానాలు, వివరణ కూడా ఇవ్వడం జరిగింది. వివరణ అంటే ఎక్స్ప్లెనేషన్, ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. అండ్ 86 ఫిజిక్స్ మోడల్స్ ఫస్ట్ బుక్ స్టార్టింగ్లో పెట్టాం. అంటే మొత్తం ఇది ఇప్పటి వరకు అయితే మనము రైల్వే ఎగ్జామ్స్లో 86 మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఆ వాటి యొక్క వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాం. వీడియో సొల్యూషన్స్ అంటే ఇట్లా QR కోడ్ ఉంటుంది, ఆ QR కోడ్ని స్కాన్ చేస్తే మీ మొబైల్లోనే వీడియో ప్లే అవుతుంది. అదేవిధంగా RRB NCERTకి సంబంధించిన బిట్స్ అనేది ఉంటాయి. ఈ బుక్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 లాంగ్వేజెస్లో అవైలబుల్లో ఉంది. కాస్ట్ వచ్చేసి 480 ఉంటుంది. నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్. దీన్ని థియరీ రూపంలో రెడీ చేయడం జరిగింది. అదేవిధంగా స్టాటిక్ జీకే ప్రశ్నలు అనేది ఎక్కువగా ఇవ్వడం జరిగింది. అంటే స్టాటిక్ జీకేకి సంబంధించిన థియరీ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. ఎందుకంటే స్టాటిక్ జీకే నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అండ్ ఆ స్టాటిక్ జీకేకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సపోజ్కి స్టాటిక్ జీకేలో మనకి ఎలా ఉంటాయంటే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ప్రజెంట్ మిలిటరీ స్థావరాలు, ఏదైనా సంథింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. వీటికి సంబంధించిన ప్రజెంట్ కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు మిలిటరీ అధిపతి ఎవరు, ఎయిర్ ఫోర్స్ అధిపతి ఎవరు, అలాంటి సంబంధించిన క్వశ్చన్స్. అదేవిధంగా మిలిటరీ ఎక్సర్సైజ్లు రీసెంట్గా 2024 ఏవి జరిగినాయి, అలాంటి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అది వీటన్నిటికి సంబంధించి థియరీ, బాక్స్ థియరీ ఉంటుంది. బాక్స్ థియరీ అనేది చాలా ఈజీగా సింపుల్గా గుర్తుపెట్టుకున్న ఒక టెక్నిక్. బాక్స్ థియరీ అంటే ఏంటి అంటే సపోజ్కి జాగ్రఫీ ఉంది, నదులు ఉంటాయి, లేకపోతే హిస్టరీ ఉంది, మన సింధు నాగరికతకు సంబంధించిన నగరాలు ఉంటాయి. ఆ నగరాలన్నింటినీ ఒక బాక్స్ రూపంలో వేసి ఆ నగరం ఎప్పుడు కనుగొనబడింది, దాన్ని ఎవరు కనుగొన్నారు, దాంట్లో దొరికిన అవశేషాలు ఏంటి, ఈ విధంగా మనం క్లియర్గా దాంట్లో ఇవ్వడం జరిగింది. దీని కాస్ట్ వచ్చేసి 520 రూపీస్ ఉంటుంది. అండ్ లాస్ట్ ఫైనల్, ఇది చాలా ఇంపార్టెంట్ బుక్. ఇది ALPకి టెక్నీషియన్ గ్రేడ్ 1కి మాత్రమే ఉపయోగపడుతుంది. మిగతా వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం లేదు. మిగతా 4 బుక్స్ తీసుకుంటే సరిపోతుంది. ALP అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 వాళ్ళు ఈ బుక్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో థియరీ ఉంటుంది, అదేవిధంగా బిట్స్ కూడా ఉంటాయి. చాప్టర్ వైజ్గా ప్రీవియస్ ప్రశ్నలు అన్ని ఉంటాయి. అదేవిధంగా సైన్స్ లో ఉన్న న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంట్లో నుంచి ఎక్కువగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సమాధానాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇది తెలుగు మీడియంలో మాత్రమే ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 550 ఉంటుంది. ఒకవేళ కాంబోలో తీసుకోవాలనుకుంటే కనుక, ఒక బుక్ తీసుకుంటే కాస్ట్ ఎక్కువ పడుతుంది, నాకు అన్ని బుక్స్ కావాలనుకుంటే, సపోజ్ మీరు ఏ 2 బుక్స్ అన్న తీసుకోండి, 950 రూపీస్కి వస్తాయి. ఆఫర్ అనమాట, ఇవన్నీ కాంబో ఆఫర్స్. ఏ 3 బుక్స్ అన్న తీసుకోండి, మీకు 1385కి వస్తుంది. ఏ 4 బుక్స్ అన్న తీసుకోండి, 1750 రూపీస్కి వస్తాయి. ఏ 5 బుక్స్ అన్న తీసుకోండి, 2150 రూపీస్కి వస్తాయి. మీకు ఇవన్నీ కాంబో ఆఫర్స్, ఫ్రీ డెలివరీ ఉంటుంది. అదేవిధంగా సపోజ్ మీరు ఒక 3 బుక్స్ తీసుకోవాలనుకుంటారు అనుకో, దాంట్లో మ్యాథమెటిక్స్, సైన్స్ మన దగ్గర ఇంగ్లీష్ మీడియం ఉన్నాయి కాబట్టి మీరు కొన్ని ఇంగ్లీష్లో, కొన్ని తెలుగులో కూడా తీసుకోవచ్చు, లేకపోతే అన్ని తెలుగులో తీసుకోవచ్చు, లేకపోతే ఇంగ్లీష్లో ఉన్న 2 బుక్స్ కూడా తీసుకోవచ్చు. మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా తీసుకోవచ్చు. సో ఎలా బుక్ చేసుకోవాలి అనుకుంటే, మీకు ఇక్కడ డిస్ప్లే పైన ఫోన్పే, అదేవిధంగా గూగుల్ పే నెంబర్ ఇవ్వడం జరిగింది. 2 కూడా సేమ్ నెంబర్. ఈ నెంబర్కి మీరు ఆ కాంబో ఆఫర్స్లో తీసుకుంటారా, లేకపోతే సింగిల్ బుక్ తీసుకుంటారా, మీ ఇష్టం. ఆ పేమెంట్ చేసుకొని మీరు వాట్సాప్ నెంబర్ కూడా ఇదే. ఈ వాట్సాప్ నెంబర్కి కొన్ని డీటెయిల్స్ పంపించాల్సి ఉంటుంది. ఏం డీటెయిల్స్ పంపించాలంటే, ఫస్ట్ ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్ పంపించాలి. ఆ తర్వాత మీరు అదే వాట్సాప్లో అడ్రస్ అనేది టైప్ చేసి పంపించవచ్చు, లేకపోతే ఒక పేపర్ మీద రాసి ఫోటో తీసి పంపించవచ్చు. ఎలా ఉండాలంటే, నేమ్ ఉండాలి, హౌస్ నెంబర్, విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్, అదేవిధంగా మీ యొక్క కాంటాక్ట్ నెంబర్ ఈ అడ్రస్లో ఉండాలి. ఆ తర్వాత బుక్ యొక్క పేర్లు, మీరు ఏ బుక్స్ తీసుకోవాలనుకుంటున్నారు, మీరు అమౌంట్ పే చేసింది ఏ బుక్స్కి. సపోజ్కి మ్యాథ్స్ అంటే మ్యాథ్స్, లేకపోతే సైన్స్ అయితే సైన్స్, లేకపోతే 2 అంటే మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ అంటే మ్యాథ్స్ ప్లస్ రీజనింగ్ ప్లస్ సైన్స్ అని పెట్టండి. ఆ తర్వాత బుక్ మీడియం, మ్యాథ్స్ ఏది కావాలి, మ్యాథ్స్ తెలుగు. నెక్స్ట్ సైన్స్ ఏది కావాలి, సైన్స్ ఇంగ్లీష్లో కావాలి, ఓకే సైన్స్ ఇంగ్లీష్. తర్వాత జనరల్ స్టడీస్ ఏది కావాలి, జనరల్ స్టడీస్ తెలుగు, జనరల్ స్టడీస్ తెలుగు అని టైప్ చేసి పంపిస్తే మీకు మీ యొక్క డిస్టెన్స్ని బట్టి మీకు కొందరికి 2 to 3 డేస్లోనే డెలివరీ ఉంటుంది. సిటీ వాళ్ళకైతే మినిమం 2 days డెలివరీ ఉంటుంది. ఆ తర్వాత ఎక్కడైనా సరే ఆల్ ఇండియా వైజ్గా 3 to 5 వర్కింగ్ డేస్లో మీకు డెలివరీ అనేది ఉంటుంది. డెలివరీ అనేది ఫ్రీగా ఉంటుంది. ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు.